మంచిర్యాల జిల్లా జన్నారం ఇందన్పల్లి కాడ చెక్ పోస్ట్ పెట్టి రాత్రి 9 నుంచి పొద్దుగాల 6 దాకా రాకపోకలు బంద్ అని ఫారెస్ట్ వాళ్ళు పెట్టిన కొత్త రూల్ మీద జనం పెద్ద జంగే చేస్తుర్రు. దునియాలో ఏడలేని రూల్స్ అన్నీ ఇక్కడి ఫారెస్ట్ వాళ్ళే పెడతారు, పెట్టి పబ్లిక్ను ఆగం పట్టిస్తుర్రు అని సకల జనుల బంధుకు పిలుపునిచ్చిర్రు. మంచిర్యాల జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడవులను అడవి జీవాలను కాపాడేందుకు బాగానే దండలాడుతుండ్రు. అడవి జీవాలను కాపాడాలన్న ఆరాటంలో మనుషులను పట్టించుకున్నాడు బంద్ చేసిండ్రని ఇటు జనం జంగు చేస్తుర్రు. ఏండ్ల సంధి ఈడ బతుకుతున్నాం, యాన్నుంచో వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్లు ఈడ మా మీద రూల్స్ రుద్ది మా పంత నములుతుర్రని జన్నారం మండల పబ్లిక్ అంతా ఒక్కటై సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిండ్రు. జన్నారం ఆదిలాబాద్ హైవే నడిమిట్ల కవ్వాల్ అభయారణ్యం ఉన్నది. ఇక 90 రాత్రి బండ్లు పోతుంటే జీవాలకు ఏదన్నా హాని అవుతుందని రాత్రి 9 కాగానే జన్నారంకెళ్ళి ఆదిలాబాద్ పోయే తొవ్వ బంద్ పెట్టిర్రు ఫారెస్ట్ వాళ్ళు. ఇక పొద్దున్నాక తొవ్వలో పోతే ఫారెస్ట్ సెస్ పేరు మీద పన్ను కూడా కట్టించుకుంటున్నారట. ఏడలేనట్టు ఇక్కడ ఫారెస్ట్ పన్ను కట్టించుకుంటారు, మళ్ళా మా బండ్లు నడపద్దని చెప్తారు. ఏమన్నా సోయిన్న పనులేనా ఇవి అని జనం జంగు చేస్తుర్రు. జన్నారం కాడ తొవ్వ బంద్ పెట్టే వరకు ఆదిలాబాద్ పోయేందుకు 150 కిలోమీటర్లు ఎక్కువ దూరం తిరిగి పోవాల్సి ఉంటదట. మరి 10-20 అంటే ఎట్నో గట్ల తిట్టుకుంటైనా తిరిగిపోతారు గానీ 150 కిలోమీటర్లు అంటే బస్సులో పోతే 4-5 గంటలు పడుతుంది, కార్లో పోయినా 2.5-3 గంటలు పడుతుంది. ఇక సమరెంత కాలాలే, జేబు సమరెంత కావాలే, ఇవన్నీ విచారం చేసుకున్న జనం ఫారెస్ట్ వాళ్ళు రూల్స్ ఎత్తేసి ఎప్పటి లెక్కనే మా బండ్లను ఇడిచిపెట్టాలి అని బైస్ చేస్తుర్రు. ఇక అట్నే ఫారెస్ట్ సెస్ కూడా తీసేయాలని డిమాండ్ చేస్తుండు. ఇక ఇది ఇట్లా నడుతుండగానే ఇందనపల్లి దిక్కు ఊరు దాపుకున్న జంగళ్లకు బర్లను మేతకు దోలకపోయిందని పశువుల కాపర్లను పట్టుకొని ఫారెస్ట్ వాళ్ళు మస్తు కొట్టిండ్రట. అట్లెట్లా కొడతారని ఊరోళ్ళు వచ్చి ఫారెస్ట్ ఆఫీస్ లో పశువులను దోలి రోడ్డు మీద నిరసన చేస్తుర్రు. అట్లా కూడా బాగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక ఇట్లా నిత్యం పబ్లిక్ కు ఫారెస్ట్ వాళ్ళ నడుమ పొయ్యిలు పోసినట్టే అవుతుంది. మరి అడవుల శాఖ మంత్రి కొండ సురేఖ అక్కనే ఏదన్నా పరిష్కారం చూపాలిగా. తిరిగిపోవాలంటే కనీసం ఒక 30 కిలోమీటర్లు పడుతుంది.